హలో ఫుడీస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసరికి కోఫ్తా. అదేనండి, సొరకాయ కోఫ్తా. మీలో ఎంతమందికి ఈ కోఫ్తా కర్రీ గురించి తెలుసు? నాకైతే రీసెంట్ టైంలోనే తెలిసింది. బిఫోర్ నాకు కోఫ్తా అంటే తెలీదు. నాలాగే ఇంకా ఎవరైనా ఉన్నారా? సో ఇప్పుడైతే నేను మీకు కోఫ్తా రెసిపీ చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను ఒక సొరకాయ అయితే తీసుకున్నానండి. ఆ సొరకాయ మొత్తం పీల్అవుట్ చేసేసాను. పీల్అవుట్ చేసిన తర్వాత దానిపైన గ్రీన్ కలర్ లేయర్ ఉంటుంది కదా, సీడ్స్ కాదండి, వైట్గా ఉండేది కాదు, పైన ఉన్న గ్రీన్ మాత్రమే తురుముకొని దాన్ని గట్టిగా పిండేసి వాటర్ మొత్తం సపరేట్ చేసి దాంట్లో పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, శనగపిండి, అలాగే కార్న్ఫ్లోర్ శనగపిండి వేయటం వల్ల ఏంటంటే మనం ఇది బాల్ చేసి తర్వాత కర్రీలో కలిపేసిన తర్వాత ఇవి వేయకపోతే మనకి విడిపోతుంది ఎక్కువ కుక్ అయిన తర్వాత. సో కార్న్ఫ్లోర్ ఇది వేయటం వల్ల ఏంటంటే ఆ లడ్డు అనేది బాయిల్ చేసి వేస్తాం కదా, సో అది అనేది విడిపోకుండా పగిలిపోకుండా నీట్గా ఉంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం ప్రాపర్గా మిక్స్ చేసుకొని అవి చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ చేసిన తర్వాత ఈలోపు మనం ఫస్టే కడాయి పెట్టేస్తాం కదా, లో ఫ్లేమ్లో ఆయిల్ అనేది హీట్ అయిపోయి ఉంటుంది. సో ఆయిల్లో ఈ బాల్స్ అనేది వేస్తాము. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి పైన బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది, అంటే త్వరగా మాడిపోతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, సో కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి పూర్తిగా కుక్ అయిపోతుంది. సో అవి తీసేసి సపరేట్ చేసేసి అదే ఆయిల్లో కొంచెం చెక్క, లవంగ, ఇలాచి వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ అనేది వేసేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అనేది పోయిన తర్వాత దాంట్లో కరివేపాకు అయితే వేసుకున్నాను. సో దాని తర్వాత టమాటా అయితే మిక్సీ పట్టేసి టమాటా ప్యూరీ అయితే దాంట్లో యాడ్ చేసేసాను. సో అది కూడా కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలాగే పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి కొంచెం కుక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ కర్రీ 75% ఉడికిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకొని అది కూడా ఫుల్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం సపరేట్ చేసి పెట్టిన బాల్స్ అనేది ఉన్నాయి కదా, సో ఆ బాల్స్ కూడా దాంట్లో యాడ్ చేసి లో ఫ్లేమ్లో 7 to 10 minutes అనేది కుక్ అయిన తర్వాత సో మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది కుక్ అయిపోతుంది. సో దాంట్లో మనం లాస్ట్లో కొరియాండర్ లీవ్స్ అనేది వేసుకొని సో ఫైనల్లీ మనకి కర్రీ ఉడికేసి మంచి గుమ్మగుమ్మల స్మెల్ అయితే వస్తుంది. సో నాకైతే ఇది చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది కొన్ని వెజిటేబుల్స్ అయితే అస్సలు తినరు, నాకు నచ్చదంటే నచ్చదు అన్నట్టుగానే ఏం తినరు, కానీ అది తినటం వల్ల దానివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో చాలామంది కర్రీ వండినా కానీ దాంట్లో తొక్కలు అవి అని ఇవని ఏదో ఒకటి తీసి సపరేట్ పెడుతూనే ఉంటారు తినకుండా. సో అలా తినే వాళ్ళకి ఇలా మనం అన్నీ మిక్సీ చేసి పెట్టడం